ఓకే, ఎవరున్నారు ఆన్లైన్ లో? ఓకే, ప్రశాంతి గారు. హలో ప్రశాంతి గారు, వినబడుతుందండి? ప్రశాంతి గారు, కెన్ యూ హియర్ మీ? వినబడుతుందా? థ్యాంక్ యూ. ఒకసారి ఫస్ట్ మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా 1.5 hour టైం ఉంది. ఒకసారి ఇంటరాక్టివ్ గా మనందరం కలిసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్యాసేజ్ చూస్తారా? ఇన్ ఎ స్మాల్ విలేజ్ నెసెల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ లివ్డ్ ఎ రిమార్కబుల్ విమెన్ నేమ్డ్ లక్ష్మి. ఇక్కడ దాకా మనం మాట్లాడుతుంది ఏంటి? క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ క్యారెక్టర్ పేరేంటి? లక్ష్మి. ఏంటంట? ఫ్రమ్ అ యంగ్ ఏజ్ షీ వాస్ డీప్లీ ప్యాషనెట్ అబౌట్ ఫార్మింగ్. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ దట్ సెట్ హర్ అపార్ట్ ఇన్ హర్ కమ్యూనిటీ. ఆమె కమ్యూనిటీలో అందరికన్నా ఇంకొక డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉందంట. ఏంటంట? ఫార్మింగ్ అంట. ఓకే, హర్ జర్నీ బిగాన్ ఇన్ హర్ 20s. 20s లో తన 20s లో ఆ జర్నీ స్టార్ట్ అయింది. 20s when she joined a local community called సంఘం. ఓకే, ఆమె లోకల్ కమ్యూనిటీలో సంఘంలో జాయిన్ అయిందంటే ఆమె ఎర్లీ 20s లో. మీరు ఎర్లీ 20s లోనే ఉన్నారుగా? బాగా సూట్ అవుతుందా? ఓకే, అండ్ ఇనిషియేటివ్ దట్ aimed to increase awareness about ఇండిజినస్ గూడ్స్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఇండిజినస్ అంటే ఏంటి? లోకల్ గా దొరికేవి. ఎందుకు అబ్దుల్ కలాం గారు అంత గొప్ప అంటే, అబ్దుల్ కలాం గారు చేసిన రాకెట్, అతను తయారు చేసిందంతా కూడా లోకల్ గా అవైలబుల్ గా ఉన్న వాటితో యూజ్ చేసుకొని చేశారు, కానీ ఏది కూడా బయట నుంచి తెచ్చుకోలేదన్నమాట. ఓకే, సో అంతా ఇండిజినస్ అన్నమాట. ఇండిజినస్ గూడ్స్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని ఫ్రూట్స్, ఏది బ్లూబెర్రీ, అవి బ్లాక్ బెర్రీ అని. అసలు మనకి ఇక్కడ ఉసిరిగా ఉంది కదా, దాని మించింది ఏముంటది? ఓకే, లేకపోతే మనం కివి అంటాం. అసలు మన లోకల్ గా దావకాడో అంటాం. మనకి లోకల్ గా దొరికినవి చాలా ఉంటాయి మంచి ఫ్రూట్స్. అసలు మన లోకల్ రాజమండ్రి జాంకాయ ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు దాన్ని అడితి తిప్పి అసలు జాంకాయ లేకుండా చేస్తారు మార్కెట్ లో. మొత్తం చర్చ చేస్తారు. అసలు ఇప్పుడు అసలు అంతమంది జాంకాయ తిని ఎన్నాళ్ళు అయింది. సో ఏమేంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అనమాట ఈ కథ అంతా. సో లక్ష్మి అనే క్యారెక్టర్ లోకల్ గా దొరికే గూడ్స్, అవి ఎలా సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్. సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఈ రోజు మీరు మెడిసిన్ వేసారు, 2 రోజుల్లో పంట వచ్చింది, 3 రోజులు అమ్మే డబ్బులు వచ్చాయి. అలా 20 రోజులు చేశారు, 30 రోజులు చేశారు, 10 సంవత్సరాలు చేశాక ఆ భూమి పాడైపోద్ది. ఇంకా అది సస్టైనబుల్ కాదు. మనుగడలో ఉండదు, పోతుంది అనేది ఏది కూడా సస్టైనబుల్ కాదనమాట. ఓకే, సో సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటే మనం ఏదైతే రెగ్యులర్ గా ఆచరిస్తామో వాటిని ప్రాక్టీసెస్ అంటాం అనమాట. సంఘం వాజ్ మోర్ దెన్ జస్ట్ అ కమ్యూనిటీ. అది కేవలం కమ్యూనిటీ కాదు, అంతకన్నా ఎక్కువ. అంటే ఏంటంట? ఇట్ వాజ్ అ మూవ్మెంట్ డెడికేటెడ్ టు ప్రిజర్వింగ్ ద రిచ్ అగ్రికల్చర్ హెరిటేజ్. అంటే మనకి ఏదైతే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నవన్నీ కూడా ట్రెడిషనల్ గా వస్తున్నవన్నీ కాపాడుకోవడానికి ఆ కమ్యూనిటీ అంట. ఓకేనా? హెరిటేజ్ అంటే మన కల్చర్, మనం ఎప్పటి నుంచి ఏదైతే మనం చేసుకుంటూ వస్తున్నామో అది ఆఫ్ ద రీజియన్. లక్ష్మి క్విక్లీ బికేమ్ ఎ ప్రామినెంట్ మెంబర్ ఆఫ్ సంఘం. సంఘంలో ఎలా అయితే మన లక్ష్మి ఎల్టీఎక్స్ లో చాలా పాపులర్ అయిపోయిందో, అలాగే సంఘం అనే కమ్యూనిటీలో లక్ష్మి చాలా పాపులర్ అంట. థ్యాంక్స్ టు హర్ వాస్ట్ నాలెడ్జ్. థ్యాంక్స్ టు అంటే అక్కడ అర్థం డ్యూ టు అని. అక్కడ థ్యాంక్స్ టు అంటే అర్థం ఏంటి? డ్యూ టు. ఇప్పుడు థ్యాంక్స్ టు బదులు డ్యూ టు పెట్టి చదవండి. డ్యూ టు హర్ వాస్ట్ నాలెడ్జ్ అండ్ అన్వేవరింగ్ కమిట్మెంట్. వేవరింగ్ అంటే కదలడం, అన్వేవరింగ్ అంటే స్టడీగా ఉండడం. ఆమె స్టడీ కమిట్మెంట్ వల్ల, ఆమె వాస్ట్ నాలెడ్జ్ వల్ల ఆమె చాలా పాపులర్ అయిపోయిందంట. ఆమెకి ఎప్పుడు ఎరువేయాలి, ఎప్పుడు ఎరువేయకూడదు, ఎప్పుడు ఏ పంట వేయాలి, వెదర్ని బట్టి ఎలా చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు చాలా లోతుగా తెలుసంట. She took up the cultivation of various crops such as cereals, pulses, oil seeds. సో ఆమె రకరకాల కల్టివేషన్ తీసుకుందంట. ఒక్కటే కాదు, సింగిల్ క్రాప్ కాదు, అందులో పప్పు, ఓకే, లేదా సీడ్స్, రకరకాలుగా. మాస్టరింగ్ ద టెక్నిక్స్ దట్ హ్యాడ్ బీన్ పాస్ డౌన్ త్రూ జనరేషన్స్. ఎప్పుడో జనరేషన్స్, వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిందంతా కూడా ఆమె నేర్చుకుంటూ అదే పాస్ ఆన్ చేస్తా ఉందంట. బట్ లక్ష్మి డిడ్ నాట్ స్టాప్ ఎట్ జస్ట్ ఫార్మింగ్. ఆ ఫార్మింగ్ దగ్గరే ఆపలేదు. షీ సా ద పొటెన్షియల్ ఫర్ దీస్ క్రాప్స్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ విలేజెస్ ఎకానమీ అండ్ వే ఆఫ్ లైఫ్. సో దీనివల్ల మొత్తం విలేజ్ నే మార్చేయచ్చు, విలేజ్ ఎకనామిక్ కండిషన్స్ అన్ని మార్చేయచ్చు అని తెలుసుకొని, రికగ్నైజింగ్ ద నీడ్ ఫర్ ఎడ్యుకేషన్.
Recognizing the need for education, Lakshmi began or organizing workshop and events where she taught the villagers the art of farming the indigenous products. ఆమె ఏం చేసిందంట, రెగ్యులర్ గా గ్యాదరింగ్స్ పెట్టిందంట, మీటింగ్స్ గ్యాదరింగ్స్ అన్ని పెట్టి జనాలందరినీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసిందంట ఆమె. బాగా ఎడ్యుకేట్ చేసి జనాలందరినీ కూడా వాళ్ళని చాలా మార్పు తీసుకొచ్చిందంట ఆమె, లక్ష్మి అనే ఆమె. She shared the benefits of traditional agriculture practices, emphasizing their role in ensuring food security and promoting sustainability. సో బేసిక్ గా ఆమె ఎప్పటి నుంచి నేర్చుకుంటుందో అవన్నీ కూడా తరతరాలుగా వచ్చిందంతా కూడా మిగతా విలేజ్ ప్రజలతో పంచుకుంటుంది అనమాట. ఆ విలేజ్ కూడా పైకి తీసుకెళ్తుంది. వన్ ఆఫ్ అవర్ కీ లెసన్స్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, ఉల్లిపాయలు ఎలా పెట్టి ఏ బొట్టులో పెట్టుకోవాలి, ఓకే, పొటాటో అయితే ఎలా పెట్టుకోవాలి, మామిడి పళ్ళు అయితే ఎలా పెట్టుకోవాలి, అరటికాయలు అయితే ఎలా పెట్టుకోవాలి. సో బేసిక్ గా ఎక్కడ ఎలా స్టోర్ చేయాలనే దాని మీద స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. కుడ్ ప్రొటెక్ట్ ద కమ్యూనిటీ ఫ్రమ్ ద అన్సర్టనిటీ ఆఫ్ వెదర్ అండ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్. సడన్ గా మార్కెట్ అటు ఇటు అయిపోయింది, లేకపోతే సడన్ గా వెదర్ బాగాలేదు, దానికి ముందుగానే ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చెప్పింది అనమాట. ఓకేనా ఆమె. సో బేసిక్ గా ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. లక్ష్మీస్ ఎఫర్ట్స్ బోర్ ఫ్రూట్ అంటే ఫలించాయి, ఆమె కృషి ఫలించింది అని అర్థం. లక్ష్మీస్ ఎఫర్ట్ బోర్ ఫ్రూట్ యాజ్ మోర్ అండ్ మోర్ విలేజర్స్ ఎంబ్రేస్డ్ అంటే యాక్సెప్ట్ చేయడం, ఎంబ్రేస్డ్ అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేయడం అంట. మోర్ అండ్ మోర్ విలేజర్స్ ఎంబ్రేస్ హర్ టీచింగ్స్. ద కమ్యూనిటీ సా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ క్రాప్ yields అండ్ స్టోర్డ్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అంటే ఆ పండించిన పంట ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ అంటారు అనమాట. ఆ స్టోర్డ్ ప్రొడ్యూస్ బికేమ్ అ వైటల్ రిసోర్స్ డ్యూరింగ్ లీన్ పీరియడ్స్. ఇది ఏదైతే బాగా అందరూ స్టోర్ చేసుకుంటున్నారో, ఓకే, వచ్చే 3 నెలల్లో వర్షం ఉంటది కాబట్టి ఎలా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చదువుతారు, లాస్ట్ 3 లైన్స్ చదవండి. బియాండ్ ఫార్మింగ్ లక్ష్మి ఆల్సో అడ్వకేటెడ్ అంటే ఏంటి, అడ్వకేటెడ్ అంటే సపోర్టెడ్ అని అర్థం. అడ్వకేటెడ్ సపోర్టెడ్ అర్థం ఫర్ యూజ్ ఆఫ్ ఆర్గానిక్ మెథడ్స్. ఓకే, ఆర్గానిక్ అంటే ఇంకో మీనింగ్ చెప్పండి సార్. ఆర్గానిక్ క్వశ్చన్ అని చెప్పండి. న్యాచురల్ అని. ఆర్గానిక్ అంటే న్యాచురల్ అని. ఇప్పుడు మనం తాగే కోకోనట్ కానీ, మనం తినే రైస్ కానీ, ఎగ్ కానీ ఏది కూడా ఆర్గానిక్ కాదు, అంటే న్యాచురల్ గా దానంతలో అది రావట్లేదు అనమాట. మనం దాన్ని బలవంతంగా మందేసి పుట్టిస్తున్నాం కదా. కెమికల్ ఫ్రీ ఫుడ్ ఫర్ ద విలేజెస్. Through her tireless work, Lakshmi transformed her village, making it a model for sustainable living and self-reliance. Self-reliance అంటే ఏంటి మీరు చెప్పండి. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి లక్ష్మి? ఇప్పుడు నువ్వు ఇన్కమ్ కి మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతావా, నీ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావా? అంటే నువ్వు సెల్ఫ్ రిలయంట్ కాదు ప్రస్తుతానికి, యు ఆర్ డిపెండెంట్. సెల్ఫ్ రిలయంట్ అంటే ఏంటి, మన మీద మనమే డిపెండ్ అవ్వడం. ఓకేనా? సో విలేజెస్ అన్ని కూడా ఏమవుతున్నాయంట, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పంట వాళ్ళే పండించుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోగలిగేలా తయారవుతున్నారంట. అంతా ఎవరి వల్ల? లక్ష్మి వల్ల అనమాట. సో ఈ కథకి కర్త క్రియ అంతా కూడా లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఆర్గానిక్ ఫార్మింగ్ చుట్టూ లక్ష్మి ఎలా ఇంట్రెస్ట్ చూపించి ఎలా ఇంప్రూవ్ అయ్యి తన అభివృద్ధి చెందుతూ విలేజ్ ని కూడా ఎలా అభివృద్ధి చేసిందని కథ అనమాట. ఇది మీరు ఫాస్ట్ గా చదివి మీ ఆన్సర్ బుక్ లో రాసి చూపించండి నాకు. ఆన్లైన్ స్టూడెంట్స్ నాకు చాట్ లో పెట్టండి మీ ఆన్సర్ ఏంటో. ABCDE ఉన్నాయి కదా, మీ ఆన్సర్ వచ్చిందా? అందుకని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ బేస్డ్. అందులో ఒక్కటి ఇన్కరెక్ట్ ఉందన్నమాట. ఏంటా ఒక్కటి ఇన్కరెక్ట్ చూద్దామా, ఫస్ట్ చదువుదామా. లక్ష్మి వాజ్ ఎ మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ కాల్డ్ సంఘం, అవునా కాదా? విచ్ ఎయిమ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ ఇండిజినస్ గుడ్స్ అండ్ సస్టైనబుల్ ఫార్మ్ ప్రాక్టీస్. అవును, అందులో ఎలాంటి తప్పులు లేవు, ఇచ్చింది ప్యాసేజ్ లో యాజ్ ఇట్ ఈజ్. రెండోది,
Lakshmi organized workshops and events to educate villages on the benefits of traditional farming methods. లక్ష్మి ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ జనాలు కలిసి గ్రూప్స్ గా కలిసి అందరితో షేర్ చేసుకుందా, షేర్ చేసుకోలేదా? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఎస్ షేర్ చేసుకుంది. సో బి కూడా కరెక్టే. విలేజర్స్ ఎలా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవాలో నేర్చుకున్నారు, అది వైటల్ అయింది అనమాట. తర్వాత వాళ్ళకి కష్టకాలంలో అదే ఉపయోగపడింది. ఆ విషయం చెప్పాడా లేదా? చెప్పాడు. సో సి కూడా చెప్పాడు. ఏంటి తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, డి డి చెప్పాడా లేదా? చదవండి మీరు. అది ట్రూవా ఇన్కరెక్టా? అవును, వెరీ గుడ్. ఓన్లీ ఆల్ కనబడితే మనకి ప్రాబ్లం కదా. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ మనకి ఎప్పుడు ఉండవు కదా. సో ఇది మనకి ఏది ఇన్కరెక్ట్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి బీనే ఇన్కరెక్ట్. లాస్ట్ ఏంటి? అడ్వకేట్ లక్ష్మి అడ్వకేటెడ్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్. అవును, ఇది కూడా చెప్పాడు. ఇందులో చెప్పలేని పాయింట్ ఏమీ లేదు. ఆన్లైన్ స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? లేదా? కెన్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? ఒకసారి మీకు చదువుతారా క్వశ్చన్ ని? అసలు మీరు చెప్పండి ఆప్షన్స్ చూడుకుంటా. అసలు కమ్యూనిటీ యొక్క ప్రైమరీ కాజ్ అంటే వాట్ వాస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ కాల్ సంఘం దట్ లక్ష్మి జాయిన్డ్ ఇన్ హర్ 20s? ఆ కమ్యూనిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? జనాలకి ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం, ప్రాక్టీస్ కోసం అవేర్నెస్ పెంచడానికి. మరి ఉన్న ఆప్షన్స్ లో దేనిలో చెప్పాడు అది? అసలు మోడర్న్ ఫార్మింగ్ కోసం ఎక్కడైనా మాట్లాడా? అసలు మోడర్న్ ఫార్మింగ్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. ఓకే. రెండోది రైజ్ అవేర్నెస్ అబౌట్ ఇండిజినస్ ఫుడ్స్. అవును 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 అవును, దట్ హెల్ప్ ప్రివెంట్ ద రీజన్స్ అగ్రికల్చర్ హెరిటేజ్. అవును, డి చాలా బాగుంది. కానీ సిడిఈ కూడా చూద్దాం. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మాట్లాడలేదు. యానిమల్ హస్బెండరీ అంటే అంతరించిపోతున్నాయి అనుకునే యానిమల్స్ అన్ని కూడా స్టోర్ చేయడాన్ని యానిమల్ హస్బెండరీ అంటాం. ఓకేనా? హస్బెండ్ అంటే మనకు తెలిసిందేంటి? వైఫ్ హస్బెండ్. అలా కాకుండా ఆ వర్డ్ ని ఒక వర్బ్ గా వాడితే యూ హ్యావ్ టు హస్బెండ్ యువర్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ. మళ్ళీ రిపీట్ చేయండి. యూ హ్యావ్ టు హస్బెండ్ యువర్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అంటే మీ దగ్గర ఉన్న కాస్త రిసోర్స్ ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా వాడుకోవడాన్ని హస్బెండ్ అంటారు అనమాట, వర్బ్ కింద వాడితే. ఓకే, కామెడీగా అనిపించచ్చు, బట్ దాని మీనింగ్ అదే. ఎక్కువ ఖర్చు పెడితే వైఫ్ వస్తారు. అలా లేదు. ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడతారట. ఓకే, విచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అబౌట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? ఫస్ట్ వన్ చూద్దామా. ఈ కమ్యూనిటీ ఇన్ హర్ 20s లో జాయిన్ అయిందంట. ప్రమోట్ యూజ్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్. మోడర్న్ ఫార్మింగ్ కోసం అసలు ఎక్కడ డిస్కషన్ లేదు. 2-3 చూసి సరిపోయలేవో చెప్పండి నాకు. స్టోరేజ్ కోసం ఆమె ఎంఫసైజ్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. కష్టకాలంలో అదే కాపాడుతుంది, స్టోరేజ్. నెక్స్ట్, ఆమె చేసిన దాని వల్ల క్రాప్స్ అవి బాగా పెరిగి ఆర్గానిక్ ఫార్మింగ్ అది ఆ విలేజ్ కి బాగా ఇంప్రూవ్ అయిందా లేదా? అయిందా లేదా? సో 2-3 మనకి ఏం కావాలి? కరెక్ట్ ఏంటని 2-3 ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. సో ఇది మన ఆన్సర్. ఇది చదవండి. ఏం చెప్పింది? మార్కెట్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది, వెదర్ బాగాలప్పుడు స్టోర్ చేసుకోమని చెప్పింది. ఎక్కడుంది ఆప్షన్? మొత్తం అన్ని చూద్దాం. ఎక్స్పోర్టింగ్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ మాన్సూన్ కోసం అని తను ఎక్కడ మాట్లాడలేదు. స్విచ్చింగ్ టు క్యాష్ క్రాప్స్ దట్ ఆఫర్ పొటెన్షియల్లీ హై ఇమీడియట్ ప్రాఫిట్స్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. అసలు కెమికల్స్ వాడమని ఎక్కడా చెప్పలేదు. సో స్టోరేజ్ కోసం మాట్లాడింది కాబట్టి ఇది. నెక్స్ట్, లక్ష్మీ ప్లే ప్రిజర్వింగ్ ద అగ్రికల్చర్ హెరిటేజ్. ఆమె ఏం రోల్ ప్లే చేసింది? జనాలందరినీ ఎడ్యుకేట్ చేసి విలేజ్ అంతటిని ఆమె ఎడ్యుకేట్ చేసింది అనమాట బాగా. సో మన ఆన్సర్ ఫస్ట్ ఏంటి? షీ డాక్యుమెంటెడ్ ఏన్షియంట్. ఎక్కడైనా డాక్యుమెంట్ చేసిందని ఎక్కడ చెప్పలేదండి. అడ్వకేట్ అంటే సపోర్ట్ అనమాట. ఇంపోర్టెడ్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. లోకల్ గవర్నమెంట్ ఎక్కడ మాట్లాడు, సబ్సిడీస్ కోసం ఎక్కడ మాట్లాడలేదు, మ్యూజియం కోసం ఎక్కడ మాట్లాడలేదు. సో బి అనమాట. ఇది చెప్పండి. మెయిన్ రీజన్స్ ఫర్ లక్ష్మి టు ఆర్గనైజ్ ఈవెంట్స్ ఇన్ హర్ విలేజ్ ఏంటి?
లోకల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ కాదు, ఓకే, ఇన్వెస్టర్స్ కోసం డిస్కషన్ రాలేదు, అదర్ ఫార్మర్స్ కమ్యూనిటీస్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్. అవునా? The two is the village about benefits of farming indigenous production, how these could lead to greater self-reliance. ప్యాసేజ్ లో చెప్పింది కోర్ ఇది వినడానికి బాగున్నప్పటికీ కూడా దీని గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. ఈవెంట్స్ అంటే ఏంటి అక్కడ లక్ష్మి మీరు చెప్పండి. ఈవెంట్స్ అంటే సెలబ్రేషన్సా? అందరి జనాల్ని పోగేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసింది ఆమె. జనాలని కలిసింది ఆమె. అక్కడ ఎందుకు జనాలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసింది ఆమె. సెలబ్రేషన్స్ కాదు, కంపెనీస్ ఇన్సూరెన్స్ కాదు. What additional benefit did Lakshmi promote through the use of organic farming methods according to the passage? ఇంకా అడిషనల్ గా ఇంకేం ప్రమోట్ చేస్తుంది ఆమె? What additional benefit did Lakshmi promote? So high profits for export market discussion లేదు. లో కాస్ట్ డ్యూ టు రెడ్యూస్ లేబర్ రెడ్యూస్ చేయడం ఎక్కడ చెప్పలేదు. ఫాస్టర్ క్రాప్ గ్రోత్ అలోయింగ్ ఫార్మర్స్ టు హార్వెస్ట్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ అసలు మార్కెట్ డిమాండ్ ఎలా మీట్ అవ్వాలని డిస్కషన్ లేదు. తనంతా ఆర్గానిక్ ఫార్మింగ్ కోసమే మాట్లాడింది. ఓకే, ఫిజికల్ స్ట్రెయిన్ ఆఫ్ ఫార్మర్స్ కోసం డిస్కషన్ లేదు. దేర్ఫోర్ ఆన్సర్ డి అవుతుంది. అలా ఇప్పుడు కూడా రైట్ ఆన్సర్ పట్టుకోవడం కాకుండా రాంగ్ ఆన్సర్ ని పట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఈజీ కూడా రాంగ్ ఆన్సర్ ని స్ట్రైక్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ చాలా బాగుంటది, కానీ అది ప్యాసేజ్ లో చెప్పింది కాదు, మీ అభిప్రాయం. అది ప్యాసేజ్ లో చెప్పిందే అవ్వాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, స్టోర్డ్ ఏది? అంటే ఇక్కడ వాడు డైరెక్ట్ గా స్టోర్డ్ అనే వర్డ్ వాడాడు కదా. స్టోర్ కి అతి క్లోజెస్ట్ అయితే స్టాక్ డే అవ్వాలి. ప్రిజర్వ్డ్ అంటే ఏంటంటే పాడవకుండా, అసలు ఒక ఐటెం పాడవకుండా అనే డిస్కషన్ ఏదో రాలేదు మనకి. పాడవకుండా ఏదైనా కాపాడుకోవడమే ప్రిజర్వ్డ్. లేదు దాచి పెట్టుకోవడాన్ని, దాచి పెట్టుకోవడాన్ని స్టోర్డ్, స్టాక్డ్. ఓకేనా? సో ఇక్కడ డిస్కషన్ ప్లాన్ చేసుకొని ముందుగా సేవ్ చేసి ఉంచుకోవాలని చెప్పాడు, కానీ అవి ఎలా పాడవకుండా ఉంచుకోవాలనే డిస్కషన్ లేదు కాబట్టి స్టాక్డ్. ఆఫ్టర్ ఇక్కడ ఏం కావాలి మనకి? పాయింట్ అవుట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంట. చూడండి, గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఎక్కడుందో చెప్పండి. ఆఫ్టర్ ద లాంగ్ హైక్ షీ లే డౌన్ ఆన్ ద గ్రాస్. అంటే ఆమె హైక్ అంటే కొండెక్కుతా వెళ్ళాం. ఆమె ఏం చేసిందంటే అలా గడ్డిలో పడుతుందంట. బాగా అలసిపోయిందంట, కానీ తృప్తిగా ఉందంట. ఎగ్జాస్టెడ్ విత్ కంటెంట్. ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. అమిడ్స్ ద ఫ్లిక్కరింగ్ ట్విలైట్ షీ స్ట్రెయిన్డ్ టు సీన్. ఏంటండి? టూ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V1 ఉండాలి. టూ తర్వాత సీన్ ఉండదు, సి ఉంటది అనమాట. ఫ్లిక్కరింగ్ ట్విలైట్. ట్విలైట్ అంటే నైట్ బాగా స్టార్స్ అవన్నీ బాగుతున్నాయంట. ఆమె అలా చూసిందంట, స్ట్రెయిన్డ్ అవుతా. ఓకే, సో అది సెకండ్ దాని మీనింగ్. రెండో దానికి వస్తే ది స్టాక్ ప్రైసెస్ రైజ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ పాజిటివ్ న్యూస్ అబౌట్ ద కంపెనీ. యాజ్ టెన్షన్స్ రైజ్ ఇన్ ద నెగోషియేషన్స్ బోత్ సైడ్స్ ఆర్ సీకింగ్ అ కాంప్రమైజ్. ఓన్లీ ఒకటే ఇన్కరెక్ట్ ఉంది, అది బి. ఏంటి? టూ తర్వాత ఎప్పుడు వర్బ్ ఏ ఫామ్ ఉండాలి? ఫస్ట్ ఫామే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇండియా ఈజ్ నోయింగ్. ఇండియా ఈజ్ నోయింగ్ అసలు నో, ఇండియా ఈజ్ నోన్ ఫర్, ఇండియా ఈజ్ నోయింగ్ ఫర్. ఏముంటది? KNOWN ఉంటది, అంతేనా? ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ కల్చర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్. సో అది తప్పు. ఇంకేమున్నాయి? ఒకటే ఉంటది కాబట్టి అదే ఆన్సర్ అని నాకు తెలుసు. ద సెంట్రల్ బ్యాంక్ రేజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ టు కాంబాట్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ హోపింగ్ టు స్టెబిలైజ్ ద ఎకానమీ.
The government introduces subsidy for renewable energy projects to encourage investment. The absence of quality land records specifically affects the ability of marginal farmers to gain access to the credit from the formal organizations. అన్నిట్లో ఒక్కటే ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటి? ఈస్ తర్వాత నోయింగ్ ఉండదు, ఈస్ తర్వాత నోనే ఉంటది ఎప్పుడు కూడా. హీఈస్ నోన్ ఫర్. ఓకే, అసలు నాకు చెప్పండి, ఇప్పుడు నేను క్లాప్ అంటే మీరు చేతులతో 2 చేతులు కలిపి క్లాప్ కొట్టగలరు కదా, స్నాప్ అంటే 2 చేతులు చిటికేయగలరు కదా, బ్లింక్ అంటే 2 కళ్ళు ఆడించగలరు, వింక్ అంటే 1 కన్ను. ఇవన్నీ కూడా మనం చెయ్యగలిగే యాక్షన్స్ కాబట్టి వాటికి ఐఎన్జీ పెట్టచ్చు. రన్నింగ్, జంపింగ్, కుకింగ్, డాన్సింగ్ అని. ఇప్పుడు లవ్ అంటే మీరు ఏ యాక్షన్ చేసి చూపించగలరు? చూపించలేరు కదా. అండర్స్టాండ్ అంటే దాన్ని ఐఎన్జీ ఉందా? ఐఎమ్ అండర్స్టాండింగ్ అని ఇంగ్లీష్ లో ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఆ యాక్షన్ కనబడదు కాబట్టి. మన కంటికి కనబడని యాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఐఎన్జీలో మనం పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లవ్వింగ్ యూ లేదు ఇంగ్లీష్ లో, ఐ లవ్ యూ ఏ ఉంటది. సరే కనబడుతుందా? ఆర్ యూ సీయింగ్ ఇంగ్లీష్ లో లేదు, ఏముంటది? డూ యూ సీ ఉంటది. వినబడుతుందా? అంటే ఆర్ యూ హియరింగ్ లేదు ఇంగ్లీష్ లో, డూ యూ హియర్ ఉంటుంది. ఆర్ యూ హియర్ కదా, డూ యూ హియర్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ వర్బ్స్ ఎప్పుడు కూడా ఐఎన్జీ రావు. ఐఎమ్ నోయింగ్ ఇట్, నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ అనకూడదు ఇంగ్లీష్ లో, కామెడీగా ఉంటుంది. నౌ ఐ అండర్స్టాండ్. డూ యూ అండర్స్టాండ్ అంటారు, ఆర్ యూ అండర్స్టాండింగ్ అనరు. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ వర్బ్స్ ఏవి కూడా ఐఎన్జీలో రావన్నమాట. ఓకే, బ్యాంబూ ఇస్ a sustainable, eco-friendly and affordable alternative to plastic, wood and even aluminium. బాగుంది, సరిపోయింది. ప్యారలిజం బాగుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది. The manifestation of inclusive development of India can be evident from its impact on regional development. Okay, బాగుంది. She felt her spirits rise when she heard the good news. Okay, the availability of both surface and groundwater varying from కాదండి, the availability అంటే కాబట్టి varies from. The availability of both surface and groundwater varies from. Varying from కాదు, varies from. అది సబ్జెక్ట్, ఇది వర్బ్ డైరెక్ట్ గా ఏం చేసి పెట్టాడు, అలా పెట్టాం. వర్బ్ ఇక్కడ అదంతా సబ్జెక్ట్. అవైలబిలిటీ అనే సబ్జెక్ట్, వర్బ్ ఏమొచ్చి వేరియింగ్. ఈజ్ ఉంటే వేరే విషయం, వేరీ అంటే మారడం. ఓకే, ఎక్కడ కూడా మిగతా అట్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. షీ ఫెల్ట్ హర్ స్పిరిట్స్ రైజ్, బానే ఉంది. అండ్ షీ హర్డ్ ద గుడ్ న్యూస్ అని నేనే వేసాను. వేరియా? వేరీ అంటే ప్లూరల్ అయితే వేరీ, సింగులర్ అయితే వేరీస్. ఇప్పుడు హిజ్ ఇంట్రెస్ట్ వేరీస్, హిజ్ ఇంట్రెస్ట్స్ వేరీ. సింగులర్ కి వేరీస్, ప్లూరల్ కి వేరీ అని వస్తుంది. అక్కడ అవైలబిలిటీ అనేది సింగులర్ కాబట్టి వేరీస్ అని వస్తుంది. ఒకవేళ యామీజార్ తో వచ్చినప్పుడు వేరియింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్స్ ఆర్ వేరియింగ్. ఇక్కడ ఐఎన్జీతో వాడు కూడా సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఎస్ ఫామ్ ఉండాలి కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో అది తప్పు. నెక్స్ట్ 13 లో ABCD చూద్దాం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సరిపోయింది, సింగులరే. హ్యాస్ వచ్చింది, సరిపోయింది. సిగ్నిఫికెంట్లీ బూస్టెడ్ ద లోకల్ ఎకానమీ, క్రియేటింగ్ న్యూ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. బాగుంది. ఇక్కడ ఏంటి స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు చదువుతున్నప్పుడు ఇలా చూసుకోవాలి, ఇది సబ్జెక్ట్, ఇది సింగులర్ కాబట్టి ఇది సింగులర్, సరిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింగులర్. ఎండేంజర్డ్ స్పీషీస్, ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేది ఒక యాక్టివిటీ. ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేది ఒక యాక్ట్, ఒక యాక్షన్. ఇదంతా కలిపి సింగులర్ గా చూస్తాం కాబట్టి ఈజ్. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఆరు, కానీ ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఎండేంజర్డ్ స్పీషీస్ మనం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తామో ఆ కార్యం, ఆ యాక్షన్, అదని ఈజ్. ది ఏన్షియంట్ రూయిన్స్, అది ప్లూరల్ కాబట్టి ఎస్ ఫామ్ లేదు ఇక్కడ. ప్రొవైడ్ సరిపోయింది. అన్ని సబ్జెక్ట్ వర్బల్ అగ్రిమెంట్లు సరిపోయి. ఓకేనా? అ పెన్ రైట్స్, పెన్స్ రైట్. అ పెన్ రైట్స్, పెన్స్ రైట్. అ ఫోన్ రింగ్స్, ఫోన్స్ రింగ్. అ ఫ్యాన్ రొటేట్స్, ఫ్యాన్స్ రొటేట్. అలా అన్నమాట. అన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లు సరిపోయి. మిగతా చూద్దాం. గుర్తు రెండోది, with the potential to transform industries across the globe, crucial for maintaining biodiversity and ecological balance, glimpse into a civilization that once thrived thousands years ago. ఎక్కడ కూడా ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఆల్ ఆర్
కరెక్ట్. అది మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే వెరీ సింపుల్. మనం చేసినప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయిందా ఫస్ట్ అది చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ప్యారలలిజం బాగుందా. ప్యారలిజం అంటే ఏంటో మీకు తెలుసు, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, ఇంకొకసారి చూసుకోండి. ప్యారలిజం సరిపోయిందా, తర్వాత నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ సరిపోయిందా. ఓకే, డిటర్మైనర్స్ అంటారు, అంటే సమ్ ఆఫ్ యూ, ఎనీ, ఇవి సరిపోయా. ఇలా కామన్ లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ తీసుకొని వాటిలో ఒక్కొక్కటి మైండ్ లో దృష్టి పెట్టుకొని చూడాలన్నమాట. ఓ 10-15 ఉంటే అవే ఇస్తాడు, అవి దాటి వెళ్ళవు అనమాట. ఏమడుతున్నాడు, స్నేక్ అంట గ్రాస్ లో నుంచి అలా వెళ్ళగా వెళ్ళిపోయిందంట. అలా గ్రాస్ లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు స్లైడ్ ఆఫ్, స్లైడ్ త్రూ, స్లైడ్ అవే, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్ ఏమనాలి? వెరీ గుడ్. ఎందుకంటే గడ్డిని అది ఏం చేస్తా ఉంటది, ఇటు అటు తుడుచుకుంటా అలా వెళ్తుంది కదా, అందుకనే త్రూ అన్నమాట. కొండపైకి అనుకోండి అప్పు, కొండ కిందకి అనుకోండి డౌన్, కానీ గడ్డి ద్వారా గడ్డి లో నుండి కాబట్టి త్రూ అన్నమాట. సో ఆన్సర్ బి. ఓకే, ఇప్పుడు చూడండి, షీ ఫెల్ట్ ఎ మిక్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్ వైల్ డాష్ ఇన్ టు ద అన్నోన్. ఇంటూ, ఇప్పుడు చూడండి, ABCDE. నువ్వు చెప్పు సాయి, ABCD పక్కన దేనికి ఇంటూ ఉంటే కరెక్ట్ గా ఉందని నీకు అనిపిస్తుంది? రిజంబలింగ్ ఇంటూవా, గాజింగ్ ఇంటూవా, ఎక్స్పాండింగ్ ఇంటూవా, ఫ్లోటింగ్ ఇంటూవా, వెంచరింగ్ ఇంటూవా? అవునా? సెంటెన్స్ అంతా చూడు, ఆమె ఒక కొత్త స్థలానికి వెళ్ళిన, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిందంట, టెరిటరీ అదిగో. ఆమె కొత్త ప్లేస్కి వెళ్ళిందంట. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆమెకి ఎక్సైట్మెంట్ వస్తుంది కదా. సత్యం గారు, సాగర్ గారు, మీ ఆన్సర్లు చెప్పండి. ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు కూడా వెంచర్ ఇంటూ ఏంటండి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం కొత్త పని చేస్తున్నా, కొత్త విషయం చేస్తున్నా, వెంచర్ ఇంటూ. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎవరు ఎంటర్ అయ్యారు టాలీవుడ్ నుంచి? ఈ వెంచర్డ్ ఇంటూ అ న్యూ టెరిటరీ. ఓకేనా? లేదా మీరు స్టాక్ మార్కెట్ లో మీరు ట్రై చేస్తున్నారు, వెంచర్ ఇంటూ స్టాక్ మార్కెట్. అలా దేంట్లోకి మనం ఎంటర్ అవుతాం, అది వెంచర్ ఇంటూ అన్నమాట. ఆ వెంచర్ వర్డే వెంచర్ ఇంటూ అంటే ఒక కొత్త ఏరియాలోకి మనం ఎంటర్ అవడం. సో గాజింగ్ అంటే దేన్నైనా అంచనా వేసుకోవడం. గాజ్ అంటే దేన్నైనా ఓకే, ఏంటంటే ఒక కొత్త అన్నోన్ ఏరియాలోకి వెళ్తుంది కాబట్టి ఎక్సైట్మెంట్ ఉందంట. ఎప్పుడైనా ఒక అన్నోన్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు మనం వెంచరింగ్ ఇంటూ అనాలి. ఓకే, హీ కెప్ట్ గోయింగ్ డాష్ హిస్ డ్రీమ్స్. ఇప్పుడు డ్రీమ్స్ అన్నప్పుడు గో ఆఫ్టర్, గో బిఫోర్, గో అవుట్, గో డౌన్, గో అరౌండ్ ఏమనాలి? డ్రీమ్స్ కాబట్టి ఏమనాలి? గో ఆఫ్టర్ అనాలి. దేన్నైతే మనం అచీవ్ చేయడానికి చేస్తామో దాన్నే గో ఆఫ్టర్. దేన్నైతే మనం వెంబడిస్తామో అది గో ఆఫ్టర్. ఫ్రేజల్ వర్బ్స్ చూడండి, మీరు మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్రేజల్ వర్బ్స్ అని కొడితే 100-200 వస్తాయి, వాటిని బై హార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా చూసి అచ్చు మీ నాన్నగారిలా ఉన్నారన్నారా, లేదా మీ అమ్మగారిలా ఉన్నారా? యు టేక్ ఆఫ్టర్ యువర్ మదర్. మీ నంబర్ మా ఫాదర్ది వెస్ట్ బెంగాల్. ఓకే, ఫాదర్ ఇప్పుడు నిన్న రిలేటివ్స్ తెలుగు పీపులే, మా ఫాదర్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ నిన్న రిలేటివ్స్ వెడ్డింగ్స్కి వెళ్తాను కదా, వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ మా ఫాదర్ వాళ్ళది, లాస్ట్ మా ఫాదరే. సో నేనే అందరి కజిన్స్ లో లాస్ట్ అనమాట. మా ఫాదర్ ని ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు మా ఫాదర్ లో చనిపోయారు. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ లో నన్ను చూస్తే వాళ్ళు నన్ను డైరెక్ట్ గా వచ్చి నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా అని అడుగుతారనమాట. సో వాళ్ళ దృష్టిలో నేను మా ఫాదర్ దగ్గరగా కాదు, ఎగ్జాక్ట్ మా ఫాదర్ లో ఉంటానని నా ఫీలింగ్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్, పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్. ఐ టేక్ ఆఫ్టర్ మై ఫాదర్ అనమాట. ఐ టేక్ ఆఫ్టర్, సేమ్ ఇలా కనిపిస్తున్నాను మీ నాన్నగారులో అమ్మ టేక్ ఆఫ్టర్ అంటనమాట. ఓకే, ఇప్పుడు మా నాన్నగారు ఓల్డ్, నేను చూసుకుంటున్నాను అని చెప్పాలనుకోండి ఇంగ్లీష్ లో ఐ లుక్ ఆఫ్టర్. సో మీకు ఈ లుక్ ఆఫ్టర్, టేక్ ఆఫ్టర్, లేకపోతే ఇందాక చేసింది అంటే గో ఆఫ్టర్, ఇలా ఆఫ్టర్ తో 20 ఉంటాయి అనమాట. జస్ట్ గూగుల్కి వెళ్ళి కామన్లీ యూజ్ ఫ్రేజల్ వర్బ్స్ అని కొట్టారంటే 500 దిగుతాయి. ఒకసారి చదివితే గుర్తుండిపోతాయి, అంత కష్టమేం కాదు. 1-2 సార్లు చదివితే గుర్తుండిపోతాయి. ఫస్ట్ మనల్ని మనం కన్విన్స్ చేసుకోవాలి నాకు గుర్తుంటాయి అని. ఓకే, 4-5 సార్లు చదివితే వచ్చేస్తాయి. లక్ష్మి ఆల్రెడీ రాసుకుంటుంది, ఎస్ ఐ కెన్ రిమెంబర్, నాకు గుర్తుంటాయని కన్విన్స్ చేసుకోవాలి మిమ్మల్ని. ఏముంది అది చూడండి, ద కలెక్టర్ ప్రౌడ్లీ డిస్ప్లేడ్ ద ఫస్ట్ డాష్.
ఆఫ్ ద రేర్ బుక్ అంటున్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది సూట్ అవుతుంది నువ్వు చెప్పు సాయి. బుక్ అంటున్నాడు కాబట్టి అక్కడ బుక్ అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి అంతే, బుక్ అంటున్నారు కాబట్టి ఎడిషన్ అంతే. వెరీ గుడ్ సాయి. వాళ్ళు నువ్వు తక్కువ అంచనా వేసుకోదు, నువ్వు ఈజీగా చేయగలవు. బుక్ అంటున్నాడు కాబట్టి అది ఎడిషన్ అన్నమాట. అందులో నీకు రాన్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఎంఫసైజ్ అంటే ఏంటో తెలుసా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ మా అమ్మకు చెప్పాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా ఆఫీస్ బ్యాగ్ మాత్రం ఓపెన్ చేయకే అని. ఏంటి అర్థమవుతుందా? నా ఆఫీస్ బ్యాగ్ లో ఫస్ట్ స్టెప్ మాత్రం తీయొద్దు అని మరీ చెప్పా. నేను ఎన్నిసార్లు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారికి ఇందులో ఏదో ఉందని చెప్పి తీస్తే తన బర్త్డే గిఫ్ట్ అక్కడ దొరికింది అనమాట దానికి. నేను ఏం చేశాను? ఎంఫసైజ్ చేశాను. ఏం చేశాను? ఎంఫసైజ్. పర్లే ఉపొద్దంటున్నారు కాదు, ఎంఫసైజ్ అనమాట. ఎంఫసైజ్ అంటే ఏంటి? స్ట్రెస్ చేసి చెప్పడం దేన్నైనా. ఓకే, చేయండి, ఆర్డర్లో పెట్టండి చూద్దాం, బాగుంటది. ఇలా బుక్ పెన్ ఫస్ట్ తీసుకొని ఇలా రాసుకోండి. ఇగో 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా రాసుకోండి. చూసి ఫస్ట్ ఏమొస్తుంది, లాస్ట్ ఏమొస్తుంది, మధ్యలో ఏమొస్తుంది చూసుకోండి. చూసారా? ఇలా రాసుకున్నావా సాయి? ఇప్పుడు 1 2 3 4 5 అని రాసుకున్నావా సాయి? ఇలా రాసుకోవాలి. అలా రాసుకుని సాయి నువ్వు చెప్పు, ఇప్పుడు అన్నిట్లో ఏది ఫస్ట్ సెంటెన్స్ చెప్పు, నువ్వు చెప్పు సాయి. సి అనుకుంటున్నావా? ఏ రీసెంట్ సర్వే ఎక్స్ప్లోర్డ్ ఓకే ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రస్ట్ అండ్ ప్రాస్పెరిటీ రివీలింగ్ ఫస్ట్ మనం ద ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంటర్పర్సనల్ ట్రస్ట్ ఆర్ పాజిటివ్లీ కోరిలేటెడ్ ద ఎకనామిక్. ఈ చదవగానే ఏ ఫస్ట్ సెంటెన్స్ కాదని మనకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్పండి, ఏ ఫస్ట్ అసలు అంటే ఏ అంటే చూడండి, బిసిడి చదివితే ఆటోమేటిక్ తెలిసిపోద్ది ఏ ఫస్ట్ కాదని. కానీ అలా కాకుండా కూడా ఏ చూసి ఏ ఫస్ట్ సెంటెన్స్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ చెప్తున్న ఐడియాలో మొత్తం ప్రపంచంలో ఐడియాలన్నీ తీసుకొచ్చి కుక్కేయడు. ఫస్ట్ చెప్పే సెంటెన్స్ లో మొత్తం అన్ని ఐడియాలు తీసుకొచ్చి కుక్కేయడు. అక్కడ ఏముంది? ట్రస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రస్ట్ కోసమే మాట్లాడట్లేదు, ట్రస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడుతున్నాడు. అలాగే ఇంటర్పర్సనల్ ట్రస్ట్ మాట్లాడుతున్నాడు. అలాగే వీటికి ఎకనామిక్ రిలేషన్ అంటున్నాడు. అర్థమవుతుందా? ఇన్ని పాయింట్స్, ఇన్ని ఐడియాస్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో ఎవరు కూర్చారు. అర్థమవుతుందా? మీరు భోజనం తినండి అని పెట్టినప్పుడు మనం పెరుగు, పప్పు, కూర, చారు అన్ని కలిపి కొట్టి తినేమంటమ్మా కాదు కదా. ఫస్ట్ ప్లేట్ కడిగి నీట్గా పెడతాం కదా. అలా ఏ అయితే ఫస్ట్ కాదు. మనకి సాయి చెప్పినట్టు సర్వే కోసం ఎక్కడ మొట్టమొదటిసారి మాట్లాడారు? అసలు సర్వేని ఇంట్రడ్యూస్ చేస్తుందే సిలో. ఏమని చెప్పాడు చూడండి, ఆ రీసెంట్ సర్వే ఎక్స్ప్లోర్డ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రస్ట్ అండ్ ప్రాస్పెరిటీ. అసలు సర్వే ఉంది అని మొట్టమొదటి చెప్పిందే అక్కడ, రివీలింగ్ ఎ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ద టూ. ఓకేనా? మనకేంటి, ట్రస్ట్ కి ప్రాస్పెరిటీకి లింక్ ఉందని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, సర్వే కోసం ఫర్దర్ గా ఇంకెక్కడ మాట్లాడాడు? సర్వే కోసం ఈలో ఉంది, సిలో కూడా ఉంది. అంతేనా? సారీ, సి ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది.
ఎక్కడుంది? బి కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆల్సో అన్నాడంటే ఆ సర్వే కోసం అంతా చెప్తూ అదనపుగా యాడ్ చేస్తాడు. అంటే చెప్పగానే రాదేమో అన్న డౌట్. అప్పుడు ఏమున్నా ఇక్కడ ఈ ఒకటి బి ఒకటి. మీరు చెప్పండి, ఈ పెడదామా బి పెడదామా? బి పెడదామా? ఎంతమంది ఈ అంటారు? ఈ ముగ్గురు అంటున్నారు, బి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, రెండు కంపేర్ చేసుకుందాం. అకార్డింగ్ టు సర్వే, ట్రస్ట్ నాట్ ఓన్లీ ఎన్హాన్సెస్. చూడండి, ట్రస్ట్ కోసం ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ట్రస్ట్ కోసమే మొదలు పెట్టాడు ఇక్కడ. అంటే ట్రస్ట్ కి దగ్గరగా ఉన్న సెంటెన్స్ ఇదా అదా? అయితే ఈ పెట్టాలి. ఎందుకు? ఏ ఐడియా మొదలెట్టాడో ఆ ఐడియా కోసమే మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందులో తోక ఏది ఉందో చూద్దాం. నాట్ ఓన్లీ ఎన్హాన్సెస్ సోషల్ కోషన్ బట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ఎకనామిక్ ట్రాన్సిషన్స్. ఎకనామిక్ ట్రాన్సిషన్స్ కోసం కూడా మాట్లాడాడు అనమాట. సో సిఈ. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఎకనామిక్ ట్రాన్సిషన్స్ కోసం ఇంకెక్కడ మాట్లాడాడు? బిలోనా? ద సర్వే ఆల్సో హైలైట్ ద కంట్రీస్ విత్ higher trust levels tend to have better governments which further continues to the economic countries. ఓకే, ఇప్పుడు మనం మిగిలిపోయినవి ఏంటో తెలుసా? మిగిలిపోయినవి ఇగో సిఈ అయిపోయి, సిఈ కొట్టేస్తున్నాను, సి కొట్టేసాను, ఈ కొట్టేసాను. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఇది ఎక్కడ లాస్ట్ లో వస్తుందా? నెక్స్ట్ నాకు ఏమైనా రెండు పిక్ చేయండి, దగ్గరలో ఏముండొచ్చు? ఇప్పుడు డి ఆఖరిలో వస్తుంది ఎక్కడో కదా. ఇప్పుడు సిడిఈ కూడా తీసేస్తే మిగిలిపోయినవి ఏంటి? ఏ బి. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ వస్తుందా బి వస్తుందా? ఇగో ఏ వస్తుందా బి వస్తుందా? ఎందుకు ఏ వస్తే ఎందుకు ఏ వస్తుంది? అన్నిటికన్నా ఏది జనరిక్ గా మీరు చూడండి, ఈ రెండు ఆప్షన్స్ లో మీరు చూడండి సాగర్ గారా, ఏలో బిలో ఏది జనరల్ గా ఉంది? జనరల్ అంటే స్పెసిఫిక్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళకుండా జనరల్ గా ఉంది చూడండి. అంటే ఇది స్పెసిఫిక్ గా ఉంది, సర్వే కోసం మాట్లాడుతున్నాడు. ఇది ఇన్ జనరల్ మాట్లాడుతున్నాడు. ఏది జనరల్ గా ఉంటే మనం అది పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు? ఇంట్రడక్టరీ ఎలిమెంట్స్ దగ్గరలో ఉన్నాం మనం. ఇంట్రడక్టరీ ఎలిమెంట్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ రెండు సెంటెన్స్ లోనే ఉన్నాం కాబట్టి ఏది జనరిక్ గా ఉంటే అది చేసుకోవాలి. ఏది జనరిక్ గా ఉంది? ఏ జనరిక్ గా ఉంది. ఇప్పుడు మిగిలిపోయినా చెప్పండి, ఏ కూడా కొట్టాను. ఇప్పుడు బి తర్వాత డి రావాలా, డి తర్వాత బి రావాలా? ఏది? ద సర్వే ఆల్సో హైలైటెడ్ ద సర్వే హైలైట్ చేసింది కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ ఇది చేశారనమాట. అందుకనే బి డి, సిఈఏబిడి. మీకు మళ్ళీ అర్థమైంది ఎలా చూసుకోవాలో? మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇంట్రడక్షన్ హండ్రెడ్స్ అర్థం చేసుకున్నాం. ఆ ఇంట్రడక్షన్ కి దగ్గరగా ఏది ఉందో చూస్తే ఇది ఉంది. ట్రస్ట్ కోసం ఇంట్రడ్యూస్ చేశాడు, మళ్ళీ ట్రస్ట్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో అలా సిఈ వచ్చాయి. సిఈ వచ్చిన తర్వాత మిగిలిపోయినవన్నీ చూసుకున్నాం. అలా మనం కాంబినేషన్స్ లో చూసుకోవాలి, ఏది జనరిక్ గా ఉంది, ఏది స్పెసిఫిక్ గా ఉంది, ఐడెంటిఫై చేసుకుంటా ఉండాలన్నమాట. సాగర్ గారికి ఎక్కడో కొడుతుంది సీన్ అంటారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇప్పుడు అది అసలు ఏ ఎందుకు ఫస్ట్ సెంటెన్స్ రాదు అని మీ డౌట్. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏ ఫస్ట్ సెంటెన్స్ పెట్టుకోవచ్చు కానీ ఏ నుంచి ట్రాన్సిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ట్రాన్సిషన్ బాగుండాలి. ఓవరాల్ గా అన్ని కూడా ఒక ఆర్డర్ లో ఉదాహరణకు ఒకటి కనెక్ట్ అవుతా రావాలన్నమాట. ఇదంతా దేనికోసం? ఒక సర్వే నుంచి మొదలైంది కాబట్టి సర్వే ఫస్ట్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అది పెట్టుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఒకటే ఉండాలి కదా. ఇదిగో రీసెంట్ స్టడీ సర్వే ఎక్స్ప్లోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రస్ట్ అండ్ ప్రాస్పెరిటీ. ఆ తర్వాత ట్రస్ట్ కోసం ఇక్కడ వచ్చింది. సార్ అది నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇది సర్వేకి రిలేటెడ్, ఇది సర్వేకి రిలేటెడ్, ఓకే, ఇది సర్వేకి రిలేటెడ్, ఇది సర్వేకి రిలేటెడ్. ఇంత మెజారిటీ ఆఫ్ ద పార్ట్ సర్వే కోసం ఉన్నప్పుడు సర్వే కోసం మొట్టమొదట ఎక్కడ మాట్లాడుకున్నామో చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ కోసం డైరెక్ట్ గా ఎందుకు మనం వెళ్ళిపోతాం? చెప్పొచ్చు. అది మన క్రియేటివ్ రైటింగ్ లో రాసుకోవచ్చు. అకాడమిక్ రైటింగ్ లో అయితే ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్సిషన్ చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ దాంట్లోని సర్వేలో ట్రస్ట్ కి ప్రాస్పెరిటీకి లింక్ ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఖచ్చితంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉంది లింక్ ఉండొచ్చు అని మాట్లాడుతూ
మళ్ళా ట్రస్ట్ కోసం మొట్టమొదటి మళ్ళా వెనక్కి వచ్చాడు, మళ్ళా ట్రస్ట్ కోసం తీసుకొచ్చి అప్పుడు ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కోసం మాట్లాడాడు అనమాట. సో ఖచ్చితంగా ఏది కన్సిడర్ చేయొచ్చు, ఏది ఫస్ట్ మనం చదువుతున్నప్పుడు డౌట్ వస్తుంది, ఏ ఫస్ట్ సెంటెన్స్ అని నేను అనుకున్నా, నేను సాల్వ్ చేసినప్పుడు నేను అనుకున్నా, బట్ కంపేర్ చేసుకుంటా, ఏని సిని కంపేర్ చేసుకుంటే ఏది నిలబడుతుందో చూస్తా. ఇంకా ఇన్ఫాక్ట్ ఏలో ఇంట్రడక్టరీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ 3లోకి వచ్చింది అనమాట. ఓకే ఫైన్. సో వి నో ద ఆన్సర్స్ ఆబ్వియస్లీ. ఆన్సర్ చేస్తారా? ఆన్సర్ ఏంటి? అండ్ మనకి ఏం కావాలి? ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్ వర్డ్స్ హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ఎ కాంటెక్స్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ మేనర్ ఎక్కడ వాడాడు అంటున్నాడు. టు బ్రింగ్ సమ్మన్ టు దర్ నీస్ అంటే వాళ్ళు మన మోకాల మీద కూర్చోబెట్టాం, సరిపోయింది, కరెక్ట్ గా వాడాడు. సో 2లో కూడా ఏంటి? నీ వెన్ షీ హ్యాండిల్డ్ ఆక్వర్డ్లీ, ఇంజూర్డ్ హర్ నీ, సరిపోయింది. దీని అర్థం ఏంటి? నీడింగ్ అంటే KNEAD. నీడింగ్ అంటే ఏంటి? చపాతీలు చేసినప్పుడు మనం పిండి విసుకుతాం కదా, అదనమాట. ఓకేనా? యా, ఇదైతే కాదు, ఈ నీ అయితే ఇక్కడ రాదని తెలుసు కదా. లేదు సార్ మా ఊళ్ళో మోకాలతో చపాతీలు పిండి సార్ అంటే మనం ఏం చేయలేం, కాలుతో కూడా చేస్తారు. బయట తిన్నా అయిపోయినాయి. In each of the questions given below, a sentence is given with 4 words highlighted. These 4 words may or may not be in their correct position. Okay. ఇప్పుడు చూడండి, ద పేపర్ పుల్డ్, ఇప్పుడు ఇలా అన్ని వర్డ్స్ చూడండి, దీన్ని ఇక్కడ పెట్టి చూడండి, ఏది సెట్ అవుతుంది? జామ్డ్ సెట్ అవుతుంది. అప్పుడు జామ్డ్ సి ఏకి వెళ్ళిపోతే ఏ సికి వస్తే ఇది కదా, అది మీ ఆన్సర్. అంతే కదా, ఇంకా ఆప్షన్ కూడా ఒకటే ఉంది, రెండేసి ఉన్నా. ఇప్పుడు ఏసీ కాంపిటీషన్ తో ఇంకోటి ఉన్నా పర్లేదు. ఓకే, ఆన్సర్ తొందరగా తెప్పించుకోవడానికే చూడండి, అంతకన్నా ఆలోచించొద్దు. ఇప్పుడు మిస్ జీ హ్యాస్ ఇనఫ్ అబౌట్ గోయింగ్ హర్ ఓన్ స్కూల్. ఓకే, నాకు ఒకటి చెప్పండి, గోయింగ్ హర్ ఓన్ స్కూలా, ఓపెనింగ్ హర్ ఓన్ స్కూలా? ఒక లేడీ ఉందంట, ఆమె ఆలోచించుకుందంట. ఏం ఆలోచించుకుందంట? ఎప్పటికైనా తన ఓన్ స్కూల్ ని ఓపెన్ చేసుకోవాలనుకుందంట. ఓకే, కానీ తక్కువ మంది స్టూడెంట్స్ తో దాన్ని కంటిన్యూ చేయడం కష్టం అనుకుందంట. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ కలిపి చూడండి, థాట్ పైకి పెట్టి ఈయన కిందకి పెట్టండి. ఆమె ఏం ఆలోచించింది? షీ థాట్ అబౌట్ ఓపెనింగ్ హర్ ఓన్ స్కూల్. షీ థాట్ అబౌట్ ఓపెనింగ్ హర్ ఓన్ స్కూల్. She wouldn't have enough students to keep it going, continue చేయడం అనమాట. సో ఏసీ బీడి. సో ఏం లేదండి, ఇంటర్చేంజ్ చేసుకొని ఏదో ఒక్కటి దొరికితే మిగతా వచ్చేస్తాయి, ఒక్కటి దొరికితే చాలు. ఇప్పుడు మీరు చూడండి, సాయి నువ్వు చేయండి చూద్దాం. It was unfortunate that our team's half time was raised, spirits were raised, okay, crust were raised. వెరీ గుడ్, స్పిరిట్స్ వర్ రైజ్డ్. ఏంటది అంటే? ఎస్, మీరు తలుచుకుంటే గేమ్ గెలగలరు అంటారు కదా, యూ కెన్ డూ ఇట్, కమాన్ అంటారు కదా, అది స్పిరిట్స్ అనమాట. స్పిరిట్స్ వర్ రైజ్డ్. అప్పుడు సి ఏ ప్లేస్ లోకి వెళ్తే ఏ ఎక్కడికి వస్తుంది? సి ప్లేస్ లోకి. డ్యూరింగ్ హాఫ్ టైం వస్తుంది. అప్పుడు ఏసీ ఇక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? అర్థమైందా? సో అలా కాంబినేషన్ లో చూసుకోవాలి ఏది ఎక్కడ ఫిట్ అవుతుందో. రిమైన్స్ హైలీ రిలయంట్. రిలయంట్ తర్వాత ఎప్పుడు ఇన్ ఉండదండి. రిలయంట్ తర్వాత ఏముంటది?
ఏముంటుంది సాయి రిలయంట్ తర్వాత? రిలయంట్ తర్వాత ఎప్పుడు ఆన్ ఉంటుంది. ఆన్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రిమైన్సా రిమైనింగ్? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మొత్తం మాట్లాడుతున్నాడు కాబట్టి, ఒక ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్యాక్ట్ ఎప్పుడు ఏ టెన్స్ లో ఉంటది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటది. క్లాస్ అయ్యాక ఎప్పుడైనా నేను చాలా సార్లు చెప్పాను, చేశారా మీరు? ఎప్పుడైనా గూగుల్ కి వెళ్ళి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, గివ్ మీ ఎ లిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, వాట్ ఆర్ సమ్ కొలోకేషన్ ప్రిపోజిషన్స్ ఎప్పుడైనా కొట్టారా? ఆ లిస్ట్ తీసుకోండి. రిలయంట్ తర్వాత ఏముండాలి? ఆనే ఉండాలి. డిపెండ్ తర్వాత he depends on his family, he depends in his family. డిపెండ్ తర్వాత ఎప్పుడు ఆనే వస్తుంది. ఓకే. డిజిటల్ ప్లాట్ఫామ్స్ హావ్ ఇంటెన్సిఫైడ్ ఐలాజికల్ డివిజన్స్. లీడింగ్ అండ్ లీడ్, నువ్వు చెప్తాయి లీడింగ్ తర్వాత ఎట్ వస్తుందా? లీడ్ తర్వాత ఏం రావాలి? దిస్ విల్ లీడ్ డాష్. లీడ్ తర్వాత ఏం రావాలి? లీడ్ తర్వాత ఎప్పుడు 2 రావాలి. 2 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అన్నిటికీ ఉన్నాయా? ఓకే. లీడింగ్. ఓకే. డిజిటల్ ప్లాట్ఫామ్స్ హావ్ ఇంటెన్సిఫైడ్ ఐలాజికల్ డివిజన్స్ లీడింగ్ టు బట్ హూ లీడ్ టు కాదండి, దట్స్ రాంగ్. ఎందుకు? డివిజన్స్ అన్నాడు ఇక్కడ. జస్ట్ కామా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కామా పెట్టిన తర్వాత ఐఎన్జీ తో వస్తుంది, దాన్ని డిస్క్రిప్టివ్ ఫ్రేజ్ అంటాం మనం. సో లీడింగ్ టు కన్సర్న్స్ అబౌట్ రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ కామా పెట్టి లీడ్ టు అంటే అది రన్ ఆన్ అంటారు అనమాట. అంటే ఒక సెంటెన్స్ తో సంబంధం లేకుంటే ఇంకా మధ్యలో ఇంకో ఇన్ఫర్మేషన్ తెచ్చి పెట్టేయడం. ఇక్కడతో ఐడియా అయిపోయింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ హ్యావింగ్ ఇంటెన్సిఫైడ్ ఐలాజికల్ డివిజన్స్ లీడింగ్ టు కన్సర్న్స్ అబౌట్. సో ఇది కాజ్, ఇది ఎఫెక్ట్ అన్నట్టు అనమాట. సో లీడింగ్ టు రావాలి ఎప్పుడు? సో ఇట్ హ్యాస్ టు బి లీడింగ్ టు కన్సర్న్స్ అబౌట్, లీడింగ్ టు కన్సర్న్స్ ఆన్, కన్సర్న్స్ అబౌట్. అవును, కన్సర్న్స్ అబౌట్, కన్సర్న్స్ ఆన్ సోషల్ మీడియా, కన్సర్న్స్ అబౌట్ సోషల్ మీడియా. అబౌటే వస్తుంది. ఓకేనా? ఇది ఆన్సర్ చేయండి. కాగ్నేటివ్ బయాసెస్ ఆఫెన్ తర్వాత ఏం రావాలి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కదా, ఇది ప్లూరల్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ పెన్ రైట్స్, పెన్స్ రైట్, మీకు తెలుసు కదా. ఫ్యాన్ రొటేట్స్, ఫ్యాన్స్ రొటేట్, మీకు తెలుసు కదా. బయాసెస్ అన్నారు కదా. డిస్టార్ట్ రావాలా, డిస్టార్ట్స్ రావాలా? సాయి చెప్పు. డిస్టార్ట్స్ రావాలా, డిస్టార్ట్ రావాలా? ఇక్కడ ఏముంది? ఇది ప్లూరల్ కదా, కాగ్నేటివ్ బయాసెస్ కదా. సో ఇది ప్లూరల్ కదా. ఇక్కడ ఎస్ ఫామ్ ఉండదు, డిస్టార్ట్ ఉంటుంది. డిస్టార్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది. ఆర్ పర్సెప్షన్ ఇన్ రియాలిటీయా, ఆఫ్ రియాలిటీయా? పర్సెప్షన్ ఆఫ్. పర్సెప్షన్ అంటే మనకి దేని మీద ఫామ్ అయ్యే అభిప్రాయాన్ని పర్సెప్షన్ ఆఫ్, పర్సెప్షన్ ఇన్, పర్సెప్షన్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, వీటిని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటారు. పర్సెప్షన్ తర్వాత ఎప్పుడు ఏం రావాలి? ఆఫే రావాలి. ఓకే. సో ఆన్సర్ ఆఫ్ అండ్ డిస్టార్ట్. ఓకే. నేను కారులో కూర్చునే ముందు డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేశాడు అని. బిఫోర్ ఐ సాట్ ఇన్ రావాలి. సింపుల్ పాస్ట్ వస్తుంది. ఓకే. బిఫోర్ ఐ సాట్ ఇన్ ద కార్ ద డ్రైవర్ ఓపెన్. మీకు గుర్తుందని నేను ఒకటి చెప్పాను. నేను థియేటర్కి వెళ్ళక ముందే మూవీ స్టార్ట్ అయిపోయింది. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ వెంట్ టు థియేటర్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తాను చూడండి. నేను థియేటర్కి వెళ్ళాక మూవీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పాస్ పర్ఫెక్ట్ వాడను. ఎందుకు? అది రెగ్యులర్ గా అయ్యే ప్యాటర్నే. నేను థియేటర్కి వెళ్ళాను, మూవీ స్టార్ట్ అయింది. ఐ వెంట్ టు థియేటర్, ద మూవీ స్టార్టెడ్. ఓకే. అలాగే ఐ వెంట్ టు ద స్టేషన్ బట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బై ద టైమ్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. సో మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ అనవసరంగా పాస్ పర్ఫెక్ట్ వాడాడు అనమాట. ఎవరైనా సరే కార్లో కూర్చోకముందే డోర్ తీస్తారు. స్టెప్ ఏ, స్టెప్ బి. కూర్చున్నాక డోర్ తీయడం అవదు, అంటే టు ఎంటర్. సో బిఫోర్ ఐ సాట్ ఇన్ ద కార్ అని అర్థం అనమాట. సో కొన్ని అడుగుతాను, కొంచెం ఫాస్ట్ గా చెప్పండి నాకు కొన్ని. సో ఇంట్రెస్టెడ్ తర్వాత ఏం రావాలి? ఇంట్రెస్టెడ్ ఇన్ రావాలి. గుడ్ ఎట్ రావాలి. స్పెషలైజ్డ్ ఇన్ రావాలి. డిపెండ్ ఆన్, రిలయంట్ ఆన్, పర్సెప్షన్
ఆఫ్, కన్సర్న్స్ అబౌట్, కన్సర్న్స్ అబౌట్. వెరీ గుడ్. ఇలా ఈజీగా మీరు కొడితే లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఆ లిస్ట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ రోజు ఒక 5 minutes ఈ రిసోర్స్ చూడండి, చాలా 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 బాగుంటుంది రిసోర్స్. దాన్ని వర్డ్ వాల్ అంటారు. ఏమంటారు? వర్డ్ వాల్. మీకు ఇర్రెలవెంట్ అనుకోవద్దు, అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి, క్విజెస్ ఫామ్ లో చాలా బాగుంటాయి అనమాట. వర్డ్ వాల్, WORD వర్డ్, WALL వాల్. మీకు దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను లింక్ ఫార్వర్డ్ చేస్తా. అందులో అన్ని క్విజెస్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఓకే, లాస్ట్ 2 minutes నాకు ఒకసారి ఫాస్ట్ గా చెప్పండి, సాయి, వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్? గతంలో 2 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ రెండిట్లో ఏది ఫస్ట్ జరిగిందో చెప్పడానికి ఏం వాడతాం? పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. అంటే నేను వెళ్ళకముందే మూవీ స్టార్ట్ అయిపోయింది అంటే ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్ ద థియేటర్. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పమ్మా లక్ష్మి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పు. మీరు ఎందుకు టెన్సెస్ చదవలేదు? నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా చదవమని. మరి ఎలా వస్తుంది మనకి కమాండ్? ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పమ్మా. వెరీ గుడ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు యూజేజ్ ఏంటో చెప్పు, దేనికి వాడతాం అది? జరిగిపోయిన పని ప్రెసెంట్ లో ఇంపాక్ట్ ఉంటే, జరిగిపోయిన పని ప్రెసెంట్ లో ఇంపాక్ట్ ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. కీవర్డ్స్ ఏంటి చెప్పండి, దానికి టైం ఇండికేటర్స్ ఏంటంటే వాడతాం చెప్పండి. రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్, ఎవర్, నెవర్, సో ఫార్, టిల్, ఎట్. ఏం చేస్తున్నావు సాయి, ఎందుకు చదవలేదు? నీ పనే చదువుకోవడం కదా, ఎలా మిస్ అవుతుంది? టెన్సెస్ బేసిక్ కాన్సెప్ట్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి దాని మీద. అర్థమైందా? ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి సాయి? ఫ్రేజ్ అంటే అర్థం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని కదా, గుర్తుపెట్టుకో. సో ఫ్రేజల్ వర్బ్ అంటే సాధారణంగా మోర్ దెన్ వన్ ఉంటది, దానికి టుగెదర్ గ్రూప్ గా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ గెట్ బై దిస్ ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ ఎలా మేనేజ్ చేయాలి. హౌ విల్ యూ గెట్ బై దిస్ ఇంటర్వ్యూ అంటే ఎలా మేనేజ్ చేస్తావు. గెట్ బై అంటే అర్థం మేనేజ్ అని. ఓకే, అది లుక్ ఇన్ టు, ఐ విల్ లుక్ ఇన్ టు దిస్, నేను యాక్షన్ తీసుకుంటాను, చూస్తాను అనడానికి. సో ఇలాగా చాలా కామన్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి అనమాట. మీరు జస్ట్ ఊరికే ChatGPTకి వెళ్ళి గివ్ మీ 100 లిస్ట్ ఆఫ్ కామన్లీ యూజ్డ్ ఫ్రేజల్ వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే అలా ఒక సెకండ్ లో మేము ఇస్తుంది అనమాట. ఫ్రేజల్ వర్బ్స్ ఎలాగా? లుక్ తో కొన్ని, ఓకే, అలా రకరకాల వర్డ్స్ ఉంటాయి. టేక్ తో కొన్ని. టేక్ ఆఫ్టర్ అంటే ఏంటి? ఎవరికైనా దగ్గరగా ఉంటే, ఎవరికి చూడడానికి పోలికలు అవి ఉంటే ఈ టేక్స్ ఆఫ్టర్ ఇస్ మదర్ అంటాం. ఎవరైనా చూసుకోవడానికి హెల్త్ బాగోకపోతే ఐ విల్ టేక్ టేక్ కేర్, ఐ లుక్ ఆఫ్టర్, ఇవి వాడతాం అనమాట. సో ఫ్రేజల్ వర్బ్స్ చూసుకోండి లిస్ట్. టెన్సెస్ స్ట్రక్చర్స్, టైం ఇండికేటర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైట్? అదే, అందులో క్విజెస్ చాలా బాగుంటాయి. వర్డ్ వాల్ అండ్ రిసోర్సెస్ లో మీకు దొరకకపోతే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇన్ జనరల్? నిర్మమాటంగా అడగండి, ఎనీ క్వశ్చన్స్, మీకు అర్థం కాని కాన్సెప్ట్ ఏదైనా. ఓకే, చూపించండి. రేపా చూడాలి. సరే, థ్యాంక్ యూ.